రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా చంద్రగిరిలో జనసేన పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి దేవర మనోహర్ ఆధ్వర్యంలో ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై కూటమి ప్రభుత్వ సుపరిపాలన మొదలై నేటికి ఏడాదైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గత వైసీపీ పాలనలో అరాచకాలన్నింటినీ కూడా కానీ చరమగీతం పాడుతూ పీడ విరగడై ఒక ఏడాది కావాల్సిన సందర్భంలో కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన దిశగా ముందుకు వెళ్తున్నటువంటి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనలో భాగస్వామ్యమైన జనసేన పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఉదయం వీర మహిళలు, జన సైనికులు, జనసేన నాయకులందరితో కలిసి మేము ఒక సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. సాయంకాలం ఏ విధంగా అయితే దీపావళిలో నరకాసుర వధ చేస్తామో ఆ విధంగా పవన్నామ అస్త్రాలతో, పవన్ కళ్యాణ్ గారి అస్త్రాలతో జగనాసుర వధ జరిగిన విధంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు కూడా చేసుకోవడం జరిగింది. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో కొన్ని వందల చారిత్రాత్మక నిర్ణయాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా జనసేన పార్టీ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం కూడా 13,326 గ్రామ పంచాయతీలు ఉంటే గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఊర్లకు దారే లేని పరిస్థితుల్లో ఆ ఊర్లకన్నిటి కూడా ఈరోజు రహదారులు నిర్మించారు. అదేవిధంగా రేషన్ డీలర్లు MDU వ్యవస్థ అనేది ఉంటే వాడు ఎండ్ చేసి రేషన్ డీలర్లు కొనసాగిస్తూ రేషన్ డీలర్ని కొనసాగించడం జరిగింది. అదేవిధంగా పల్లె పండుగలు చేశాం. రీసెంట్గా మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మన ఊరు మన మాట మంత్రి అనే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఎప్పుడు కనీ విరిగిన రీతిలో రైతులని, ప్రజలను కాపాడుకోవడం కోసం ఏనుగుల నుంచి కుంకి ఏనుగులు తీసుకురావడం అనేది, ఇలాంటి కొన్ని వందల చారిత్రక నిర్ణయాలు తీసుకుంటూ ఒక సంవత్సరంలోనే మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అనే దిశగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలని, అభివృద్ధి నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేస్తే ఈరోజు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. వీటన్నిటికీలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అందరూ కూడా మేము జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేమందరం కూడా పార్టీ ఆదేశాల ప్రకారం సుపరిపాలన మొదలై ఏడాది, అదేవిధంగా పీడ విడగరై ఏడాది అనే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం, మాతో పాటు మా మండలాధ్యక్షులు అందరూ కూడా, నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ అన్నారు.